హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పరమాన్నం రెసిపీని చూపించబోతున్నానండి. మనకు పరమాన్నం చేసేటప్పుడు రెగ్యులర్ గా పాలు విరగడం అనే ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తుంటాం కదా. సో అలా పాలు విరగడం అస్సలు జరగకుండా పర్ఫెక్ట్ గా పరమాన్నాన్ని కమ్మని రుచితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఈ గిన్నె గురించి చెప్పాలండి. ఈ గిన్నెకి దాదాపుగా 50 ఏళ్ల చరిత్ర ఉంది. 50 ఏళ్ల చరిత్ర ఏంటి అనుకుంటున్నారా? ఈ గిన్నెని మా అత్తమ్మ పెళ్లిలో వాళ్ళ పుట్టింటి వాళ్ళు సారే సామాన్లు ఇస్తారు కదండి, సో అలా ఇచ్చారన్నమాట. మా అత్తమ్మ అసలు తన సారే సామాన్లు, ఇత్తడి సామాన్లు అయితే చాలా ఉన్నాయండి. అసలు ఎవరికి ఇవ్వదు. మా ఆడపడుచు వాళ్ళు అడిగినా ఇవ్వలేదు. కానీ రీసెంట్ గా ఊరు వెళ్ళినప్పుడు ఈ గిన్నెని మాత్రం నా కోసం ఇచ్చింది. ఈ గిన్నెతో పాటు ఇంకొక 2-3 ఇత్తడి సామాన్లు కూడా ఇచ్చిందండి. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అప్పటి నుండి ఈ గిన్నెని అలాగే పెట్టేశానండి. నైవేద్యం చేద్దాంలే అని పక్కన పెట్టేశాను. ఈ రోజు వీడియో కోసం దీన్ని యూజ్ చేస్తున్నాను. చూడండి, ముందుగా ఒక చిన్న కప్పు రైస్ తీసుకుంటున్నాను. మనకి రైస్ చిన్న కప్పు సరిపోతుందండి. అంటే మీరు ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి క్వాంటిటీని తీసుకోవాలి. మనకి తక్కువ రైస్ తీసుకున్నా కానీ పరమాన్నం ఎక్కువ వస్తుందండి. సో నేనైతే ఈ చిన్న గిన్నె తీసుకుంటున్నాను. ఈ గిన్నెతోనే మిగతా అన్నింటి కొలతలు చెప్తాను. అలాగే 1-2 స్పూన్ల శనగపప్పుని వేసుకోవాలి. శనగపప్పు బెల్లంలో ఉడికిపోయి మంచి టేస్ట్ వస్తుందండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. జస్ట్ 1-2 స్పూన్లు అంతే. ఇప్పుడు ఈ రైస్ ని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 కప్పుల పాలను వేసుకోవాలి. అలాగే 3 కప్పుల వాటర్ ని వేసుకోవాలి. కావాలంటే 2.5 కప్పుల నీళ్లు, 2.5 కప్పుల పాలను కూడా వేసుకోవచ్చు అండి. మనం పాలను ఇలా వేయడం వల్ల పాలు విరగకుండా పరమాన్నం పర్ఫెక్ట్ గా వస్తుంది. 2 కప్పుల పాలు, 3 కప్పుల నీళ్లను వేసాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మంచిగా అన్నం ఉడికిపోయి చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తూ ఉండాలండి. మనం పాలని ముందుగానే వేసాం కదా, త్వరగా పొంగిపోతుంది. చూడండి, ఇదంతా దగ్గరగా అయిపోయింది. అన్నం కూడా మెత్తగా ఉడికిపోయింది. మనకి అన్నం ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత బెల్లాన్ని వేసుకోవాలండి. బెల్లాన్ని వేసిన వెంటనే కలపకుండా 1 నిమిషం పాటు ఆగిన తర్వాత కలుపుకోవాలి. అప్పుడు మనకి అన్నం అనేది విరిగినట్టుగా కనిపించకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను కదా, సో అదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని వేస్తున్నాను. మన స్వీట్నెస్కి తగినట్టుగా బెల్లాన్ని వేసుకోవాలి. స్వీట్ కాస్త ఎక్కువగా కావాలనుకుంటే 1.5 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. అలాగే క్రష్ చేసుకున్న ఇలైచీ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బెల్లాన్ని అన్నంలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా సిమ్లోనే ఇంకాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. మనం ఇలా సిమ్లో ఎంత చక్కగా బెల్లం అన్నాన్ని ఉడికించుకుంటే మనకు అంత మంచి రుచి వస్తుంది. ఇలా బెల్లం వేసి కలుపుకున్న తర్వాత ఒక చిన్న ముక్క పచ్చకర్పూరం వేసుకోవాలండి. ఇది ఆప్షనల్. మనకు నైవేద్యాల్లో పచ్చకర్పూరం వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే మెయిన్ థింగ్ ఏంటంటే ఈ పచ్చకర్పూరానికి స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుందండి. మనం సరైన మోతాదులో వేస్తే ఎంత మంచి ఫ్లేవర్ ఉంటుందో, కాస్త ఎక్కువైనా కానీ వెగటొచ్చేస్తుందండి. చాలా జాగ్రత్తగా చిన్న ముక్క వేసుకోవాలి. దీన్ని ఇలా కొద్దిగా నలుపుకొని వేసేసుకోవాలి. ఇది వేయగానే ఫ్లేవర్ మొత్తం మారిపోతుందండి. మనకి ఇల్లంతా పచ్చకర్పూరం స్మెల్లే వచ్చేస్తుంది. ఇప్పుడు వేరొక చిన్న గిన్నెను పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని కరిగించుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలండి. కాజు, బాదం, కిస్మిసే కాదండి, మనకి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నా కానీ పరమాన్నం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ప్రజెంట్ నేనైతే వేయట్లేదు. వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని పరమాన్నంలో వేసేసుకోవాలి. ఇలా నెయ్యితో పాటుగా పరమాన్నంలో వేసేసుకోవాలి. మనకి ఈ పరమాన్నం కూడా చక్కగా ఉడికిపోయి రెడీ అయిపోయిందండి. డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుండి పక్కకు తీసేసుకోవాలి. చూడండి, మనకు చక్కగా పరమాన్నం రెడీ అయిపోయిందండి. పరమాన్నం ఎప్పుడు ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి, కాస్త జారుగా. ఇలా ఉంటే మనకి ఎంతసేపు అయినా సరే పొద్దున్నటి నుండి ఈవినింగ్ వరకు కూడా గట్టి పడకుండా ఉంటుంది. పాలు కూడా విరగకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. పరమాన్నాన్ని నేను చూపించిన ఈ ప్రాసెస్లో చేసి చూడండి, పాలు విరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి పర్ఫెక్ట్ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.